మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ మేము తెలంగాణలో కష్టపడి పైకి వచ్చి నిలదొక్కున్నాం తెలంగాణలో మీరు కూడా కష్టపడండి పైకి రండి ఎవరు వద్దంటున్నారు అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఏం చెప్తారు? ఇక్కడ ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19(e) ప్రకారం భారతదేశంలో ఏ పౌరుడైనా ఎవడైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. కాదనడానికి మీ వివరం కాదు. ఇక్కడ ఎవడు బతికినా సరే తెలంగాణకు చట్టాలు ఉన్నాయి. భారత రాజ్యాంగ ప్రకారం చట్టానికి లోబడి మాత్రం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్నా కానీ 75% ప్రైవేట్ రంగంలో ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని భారత రాజ్యాంగం చెప్తున్నది. 95% ప్రభుత్వ రంగంలో కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్తున్నది. కానీ ఇలా వాళ్ళు పెట్టుకున్నటువంటి కంపెనీలలో కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి షాపులలో కావచ్చు 100% వాళ్ళని పెట్టుకొని ఇక్కడ తెలంగాణ యువతకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా కల్చర్ను విధ్వంసం చేస్తూ ఉన్నారు. మా బతుకమ్మను మా బోనాలను ఇవన్నీ మా కల్చర్ మొత్తం విధ్వంసం చేసి మాకు సంబంధం లేని ఇలా పెళ్లిల సీజన్లో కూడా ఇంటింటికి హల్దీ ఫంక్షన్ల పేరు మీద కూడా మా ఇళ్లలోకి చొరబడి ఈ కల్చర్ను కూడా మాకు అలవాటు చేసేసి మా సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యుద్ధమే ప్రకటిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.